Hello Machas, welcome to Always Ravinder. Rahasyam Idam Jagat, acted by Rakesh and Sravanti Patipati and directed by Komal R. Bharadwaj. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే బాగుంది, ఇంట్రెస్టింగ్గా. మూవీ ప్లాట్ విషయానికి వస్తే హీరోయిన్ అకిరా వాళ్ళ నాన్న చనిపోవడం వల్ల ఇండియాకి షిఫ్ట్ అవుదాం అనుకుంటుంది. అకిరా కోసం హీరో అభి కూడా ఇండియాలో సెటిల్ అవుదాం అనుకుంటాడు. మన లాస్ట్ టైం ఒక ట్రిప్కి వెళ్ళి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుందాం అనుకుంటారు. అనుకోకుండా వాళ్ళ హోటల్ బుకింగ్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఎమర్జెన్సీగా అదే ప్లేస్లో ఉన్న ఒక పాతింటికి స్టే చేయడానికి వెళ్తారు. అక్కడ నుండి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, వాళ్ళ లైఫ్స్ ఎలాంటి టర్న్ తీసుకున్నాయనేది మిగతా స్టోరీ. ఇది ఒక మైథలాజికల్ టైం ట్రావెల్ థ్రిల్లర్. మన పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి తీశారు. ఇలాంటి మూవీస్లో స్టార్టింగ్ సీన్ చాలా ఇంపార్టెంట్. ఆ సీన్సే మనం మూవీ చూడాలా వద్దా అని డిసైడ్ చేస్తాయి. ఆ విషయంలో డైరెక్టర్ స్టార్టింగ్ సీన్ బాగా రాసుకున్నాడు. అది కూడా సింపుల్గా ఉంది, ఎలాంటి కాంప్లెక్స్ లేదు, చిన్నపిల్లలకు కూడా ఈజీగా అర్థమయ్యేలా ఉంది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ ఈజీగా అయిపోతుంది. మూవీలో మ్యాక్స్ 4-5 క్యారెక్టర్స్ మీదనే మూవీ నడుస్తుంది. అండ్ అభి మధ్య ఉండే బాండ్ అండ్ సాక్రిఫైజెస్ బాగా చూపించారు. ఇంటర్వల్ సీన్ బాగుంది. మూవీ చూస్తుంటే లో బడ్జెట్ హాలీవుడ్ మూవీ చూస్తున్నట్టు అనిపించింది. ఆ మేకింగ్ స్టైల్ కూడా అలానే ఉంది, వాళ్ళనే ఫాలో అయినట్టున్నారు. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్లో కన్వర్జేషన్స్ లో వాయిస్ ఉన్నట్టు అనిపించింది. ఆ సీన్స్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసింది. అది చూసుకోవాల్సి ఉండే. ఫస్ట్ హాఫ్లో వాళ్ళ జర్నీ స్టార్ట్ అయ్యి ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు అండ్ టైం ట్రావెల్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది చూపించారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ స్క్రీన్ పై ఫాస్ట్ పేస్లో వెళ్తూ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. టైం ట్రావెల్ యూజ్ చేసుకుని ఎలా బయటపడతారో చూపిస్తారు. క్లైమాక్స్ వాజ్ సింపుల్ అండ్ గుడ్. ఒక ప్రాబ్లం వచ్చింది, అదో ఇదో చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసామని కాకుండా కొంచెం డిఫరెంట్గా చూపించారు. యాక్టింగ్ విషయానికి వస్తే లీడ్ రోల్ రాకేష్ బాగా యాక్ట్ చేశాడు. ప్రీవియస్లీ తను గతం అనే మూవీ కూడా చేశాడు. మిగతా క్యారెక్టర్స్ వాళ్ళ లిమిట్స్ వరకు బాగానే యాక్ట్ చేశారు. డైరెక్టర్ భరద్వాజ్ రైటింగ్ బాగా రాసుకున్నాడు. గ్రాఫిక్స్ నార్మల్ ఉన్నాయి, ఇంకొంచెం బడ్జెట్ పెట్టి ఎగ్జిక్యూట్ చేస్తే బాగుండు. స్టోరీ బాగుంది, థీమ్ బాగుంది, కానీ మూవీలో కొన్ని సీన్స్ షార్ట్ ఫిలిం ఫీల్ వచ్చింది. యాక్టర్స్ కొత్త వాళ్ళు అవ్వడం కూడా ఎందుకు ఒక రీజన్. ఇవి పక్కన పెడితే మూవీ మంచి అటెంప్ట్. ఓవరాల్గా టైం ట్రావెల్ అండ్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ మంచి టైం పాస్. ఈటీవీ విన్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు. 1-2 మాటలు తప్ప అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు. ఆల్రెడీ మూవీ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే ఒక లుక్ వేయండి. ఇంతే మచాస్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్ యూ మచాస్. జై హింద్.